హలో మై డియర్ వ్యూవర్స్, చాలా రోజుల తర్వాత మీ ముందు వచ్చేసి 200 యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి 2 ఇండిపెండెంట్ హౌసెస్ అయితే తీసుకురావడం జరిగింది. ప్రైస్ కూడా చాలా తక్కువ ధరలోనే మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఏదైతే ఈ హౌసెస్ ఉన్నాయో మంచి క్వాలిటీగా మంచి బెస్ట్ మెటీరియల్తో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇంటి ముందు వచ్చేసి 20 ఫీట్ రోడ్ ఉంటుంది. టోటల్ కూడా 2 హౌసెస్ నార్త్ ఫేసింగ్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో 200 యార్డ్స్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మీకు. సో సైజ్ వచ్చేసి 30x60 డైమెన్షన్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 2 BHK ప్లానింగ్తో బిగ్ సైజ్ పార్క్తో మీకు మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే మీకు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇల్లు వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది. సో రోడ్కి వచ్చేసి వెరీ నియర్గా అయితే ఈ ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మెయిన్ డోర్ కూడా చూస్తున్నారు కదా, మెయిన్ డోర్ కూడా మీకు మొత్తం టేక్ అండి, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో ఎలివేషన్ టైల్స్ వచ్చేసి 2x4 ఎలివేషన్ టైల్స్ అయితే పెట్టడం జరిగింది. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. సో అదేవిధంగా మనం క్లియర్గా కనుక చూసుకున్నట్లయితే హాల్ కావచ్చు, బెడ్రూమ్ కావచ్చు, కిచెన్ కావచ్చు, డైనింగ్ కావచ్చు, అన్నీ కూడా మీకు చాలా బ్రహ్మాండంగా అయితే సెట్ కావడం జరిగింది. ప్లానింగ్లో వచ్చేసి 200 యాడ్స్. సో ఇల్లు వచ్చేసి మీకు టోటల్ కూడా కబోర్డ్ వర్క్ అయితే చేపించడం జరిగింది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్లో వచ్చేసి కబోర్డ్ వర్క్ అయితే చేపించడం జరిగింది. సో మీకు అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా చేయడం జరిగింది. అన్నీ కూడా A to Z మీకు రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది. సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో ఈ మనం వీడియో షూట్ చేసేటప్పుడు మాత్రము ఈ క్లీన్ అయితే చేయలేదు, బట్ మనం అప్పుడే ఈ వీడియో తీయడం జరిగింది. సో అదేవిధంగా మనం క్లీన్ చేశాక కూడా ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి మీకు మంచి మంచి వీడియోలు అయితే మీకోసం తీసుకురావడం జరుగుతుంది. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వచ్చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, ఈ వీడియో వర్తి అనిపిస్తే. అదేవిధంగా మనం క్లియర్గా కనుక చూసినట్లయితే కిచెన్ కూడా చూసుకోవచ్చు. కబోర్డ్స్ కూడా మంచి కాంబినేషన్లో ఏదైతే ఉందో టైల్స్, అదేవిధంగా మీరు కబోర్డ్స్ కూడా మంచి కాంబినేషన్లో అయితే పెట్టడం జరిగింది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. వర్క్ వచ్చేసి అద్భుతంగా అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ప్రతిదీ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది ఇండిపెండెంట్ హౌస్లో వచ్చేసి. సో అదేవిధంగా మనము ప్లంబింగ్ కూడా ఎక్కడ చూసినా ఈ ఇంట్లో ప్లంబింగ్ వచ్చేసి టోటల్ కూడా స్టీల్ అయితే వాడడం జరిగింది. ఎక్కడ కూడా ప్లాస్టిక్ లేవు ఫ్రెండ్స్, టోటల్ కూడా స్టీల్ అయితే వాడడం జరిగింది. అదేవిధంగా ప్రతిదీ కనుక చూసుకున్నట్లయితే మనం చూసుకోవచ్చు. డైనింగ్ కావచ్చు, పూజ రూమ్ కావచ్చు, ప్రతిదీ వచ్చేసి గ్రానైట్తో ఫ్రేమ్లు అయితే చేయడం జరిగింది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చాలామంది భయపడుతున్న విషయం ఏంటంటే హైడ్రా ఫ్రెండ్స్. ఏదైతే ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారో ఎలాంటి మీకు హైడ్రా కానీ, FTL కానీ, బఫర్ జోన్ కానీ ఏం లేవు ఫ్రెండ్స్. ఇల్లు అయితే మంచి కాలనీలో మధ్యలో అయితే ఉంటుంది. ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ ప్రాపర్టీకి సంబంధించి డాక్యుమెంట్లు వచ్చేసి అన్నీ క్లియర్గా ఉంటాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇల్లు వచ్చేసి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇంటి పైన మీకు 80 to 90% బ్యాంక్ లోన్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు ఏ బ్యాంక్లో కావాలంటే ఆ బ్యాంక్లో తీసుకోవచ్చు. ప్రాపర్టీ డాక్యుమెంట్లు అయితే అన్నీ క్లియర్గా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సైట్కి రావచ్చు. సో మీకు సైట్ మనం విజిట్ చేపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇల్లు వచ్చేసి బ్రహ్మాండంగా ఉంది ఫ్రెండ్స్. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ ప్రాపర్టీ వచ్చేసి మన మహబూబ్ నగర్ టౌన్లో అయితే ఉంటుంది. అదేవిధంగా లొకేషన్ కూడా మంచి లొకేషన్లో ఉంటుంది. నియర్గా మీకు స్కూల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ అన్నీ కూడా మీకు నియర్లోనే ఉంటాయి. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో మీకు వాకబుల్ డిస్టెన్స్, రోడ్కి వచ్చేసి మీకు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది మహబూబ్ నగర్ టౌన్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ లేదా మీరు వాట్సాప్ కనుక చేసినట్లయితే మనం ఇమీడియట్లీగా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. తప్పకుండా మీకు టెక్స్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కాల్ చేసి సైట్కి రాగలరని కోరుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.